మా సమస్యలు ఏంటంటే 2019లో మేము జాయిన్ అయ్యి ఇప్పుడు 6 years అవుతుంది. మా 6 years తర్వాత రెగ్యులర్ చేసుకుంటామని ఏదైతే మాట ఇచ్చారో దాని ప్రకారంగా మమ్మల్ని రెగ్యులర్ చేయమని కోరుతున్నాం. అంతేకాకుండా NHMలో ప్రతి క్యాడర్కి 23% హైక్ అయితే ఇచ్చారు. మాకైతే ఆ 23% హైక్ ఇవ్వలేదు. అలానే ఇంక్రిమెంట్ ఏదైతే ఉందో అది మాకు వర్తించలేదు. ఈ ఇంక్రిమెంట్ ఆ 23% హైక్ వర్తించాలని చెప్పి, అలానే మాకు ఇప్పటికీ ఒక 8 months ఇన్సెంటివ్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి. ఆ 8 months ఇన్సెంటివ్స్ కూడా క్లియర్ చేయాలని, అలా ఇంతకుముందు వేసిన ఇన్సెంటివ్స్లో కూడా కొన్ని రకాల కోతలు అయితే పడ్డాయి. మళ్ళీ చెక్ చేసి మళ్ళీ అవి కూడా వేయాలని కోరుతున్నాం. అలానే అదినే కాక మాకు EPF అనేది అది కూడా విత్డ్రా చేశారు. దాన్ని కూడా మళ్ళీ పునరుద్ధరించాలని కోరుతున్నాము. ఇవే కాక మాకు కొన్ని సమస్యలు ఎన్పాస్ అయితే మాకు 10,000 అయితే పండిస్తున్నారు. కానీ మాకు ఆ ఎన్పాస్ వల్ల మాకు ఒక 40,000 to 50,000 అయితే ఖర్చు అవుతుంది. ఇదే కాక మాకు మా జాబ్ కార్డ్ ఇవ్వకపోవడం, దానివల్ల కొన్ని సమస్యలు అయితే మేము ఎదుర్కొంటున్నాం. ఇవన్నీ మేము ఆల్రెడీ డిఎంహెచ్ఓ మేడం గారికి మేము వినతి పత్రం ఇచ్చి దాన్ని పైకి ఫార్వర్డ్ చేయమని అయితే కోరున్నాము. ఇప్పుడు ఈరోజు మళ్ళీ మా డిస్ట్రిక్ట్ అధికారికి కలెక్టర్ గారి సార్కి వచ్చి మేము మళ్ళీ లెటర్ ఇచ్చి మళ్ళీ ఫార్వర్డ్ చేయమని కోరుతున్నాము. ఇప్పటికీ మా సమస్యలు తీరకపోతే మేము ఇలానే శాంతియుత నిరసన తెలుపుతూనే ఉంటామని తెలుపుతున్నాం. 6 సంవత్సరాలుగా పనిచేశాను, కానీ 1% కూడా జీతం ఎక్కువ పెరగలేదు. ప్లస్ మాకు రెగ్యులర్ అయితే చేయలేదు. EPF అనేది కూడా 4 సంవత్సరాలు కట్ చేశారు, తర్వాత కట్ చేయలేదు. ఎందుకని మేము పై అధికారులకు తెలియవచ్చాము. మాకు సరైనటువంటి స్పందన కూడా రాలేదు. 23% హైక్ NHMలో ఉన్న ఉద్యోగులందరికీ కూడా ఇచ్చారు. మాకైతే పక్కన పెట్టేశారు మా క్యాడర్ని. ఎందుకని కూడా పై అధికారులకు తెలియజేశాము. దాని మీద కూడా మాకు సరైన న్యాయం జరగాలని కోరుతున్నాము. ట్రైబల్లో చాలా రూరల్ ప్రాంతాలలో చాలా కష్టపడి ఇంటీరియర్గా అమ్మాయిలుగా ఉన్నటువంటి మేము వెళ్ళి పని చేస్తున్నాము. మా జీవితాన్ని మేము లీడ్ చేసుకోవడానికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. బయట ఉన్న ఇన్ఫ్లేషన్ పరిస్థితికి, మాకున్న పరిస్థితులకి ఆర్థికంగా ఫ్యామిలీస్ నడపడమే కష్టమైపోతుంది. మేము చాలా ఆశతో మేము ఎదురు చూస్తున్నాము. ఎందుకంటే మాకు న్యాయం కావాలని ఒక CHOగా మా పోరాటాన్ని, మాకు న్యాయం జరిగేంత వరకు మేము విడిచిపెట్టకుండా పోరాడతామని ఈ విషయం వ్యక్తపరుస్తున్నాం. మేము ఇంతమంది గ్యాదర్ అవ్వడానికి మెయిన్ ఉద్దేశం ఏమంటే, ముఖ్యంగా మాకు రావాల్సిన డిమాండ్స్ కోసమే ఈరోజు మేము ఇక్కడికి వచ్చున్నాము. మా వినతి పత్రం కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడానికి. అందులో ముఖ్యంగా ఏమంటే 6 years అయిన వాళ్ళకి యాజ్ పర్ ద NHM గైడ్ లైన్స్ రెగ్యులర్ చేయాలండి. తర్వాత 23% హైక్ ఇస్తూ మాకు రెగ్యులర్ చేయాలన్నది మా యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇప్పుడున్న 189 క్యాడర్స్లో NHM వాళ్ళకి 23%కి ఎలిజిబుల్ చేసినారు, ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ని తప్ప. కాబట్టి మేము గట్టిగా గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నది ఏమంటే, దయచేసి మాకు రావాల్సిన బెనిఫిట్స్ని మాకు ఇవ్వాల్సిందిగా సవినయంగా వేడుకుంటున్నాము. అదేవిధంగా ఇన్సెంటివ్స్ కావచ్చు, మాకు పెండింగ్ సాలరీస్ కావచ్చండి. దాదాపుగా గత 8 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా అయినంత తొందరగా మాకు రిలీజ్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకొకటి ఏమంటే, చాలా డిస్టెన్స్లో అంటే ట్రాన్స్ఫర్స్ లేకుండా చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. మేము 85% to 90% అమ్మాయిలమే ఉన్నాము. కాబట్టి మాకు ట్రాన్స్ఫర్స్ కూడా ఇస్తే అంతో కొంత మాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మేము ట్రాన్స్ఫర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము ఈ నిరసన సందర్భంగా తెలియజేసుకుంటాము ఏమంటే, మేము CHOగా 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగుపెట్టాము. ఈ 7 సంవత్సరాలుగా గవర్నమెంట్ నుండి అంటే ఏ ఒక్క వెల్ఫేర్ మా ఫ్యామిలీస్ అందడం లేదు. ఓన్లీ 25,000 శాలరీతోనే మేము మా ఫ్యామిలీస్ రన్ చేస్తున్నాము. మాకు ఎలాంటి వెల్ఫేర్ లేదన్నమాట. గవర్నమెంట్ నుండి వచ్చేది మాకు రేషన్ రాదు, మా పేరెంట్స్కి పెన్షన్ రాదు, మాకు ఇళ్ళ స్థలాలు లేవు, ఇల్లు కట్టించుకోవడం లేవు. ఏమున్నా మా శాలరీస్ పేస్ చేసుకుంటాము. మాకు పెళ్ళైనా కూడా వచ్చే పారితోషికాలు ఏమీ లేవు. మా పిల్లలు పుడితే దానికి వచ్చే PME కూడా లేదు. మాకు ఎలాంటి వెల్ఫేర్ గవర్నమెంట్ నుండి మాకు అందడం లేదు. జస్ట్ మా 25,000 శాలరీతోనే మా ఫ్యామిలీస్ని మేము రన్ చేసుకుంటాము. అలాంటప్పుడు 6 yearsగా రన్ చేసినాము. ఇప్పుడు 7 yearsలోకి అడుగు పెట్టినా కూడా ఆ 25,000తోనే రన్ చేసుకోవాలంటే మా వల్ల కాదు. గవర్నమెంట్ దీన్ని దృష్టిలో ఉంచుకొని మాకు ఖచ్చితంగా NHM నుండి వచ్చే 23% హైక్ అన్నా చేయాలి, లేదా రెగ్యులరైజేషన్ అన్నా చేసి మాకు TA, DA, HRA, PRC అన్ని అప్లికబుల్ చేయాలని నేను గవర్నమెంట్ని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.